ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా మంచి నోటిఫికేషన్. డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు ఎల్ఐసిలో ఒక ఎంప్లాయీగా చేరడానికి ఒక మంచి అవకాశం. మరి ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుండండి. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఏదైనా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు అంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్తున్నాడు. ఆన్లైన్ దరఖాస్తు ప్రాసెస్ అనేది మనకి April 16th మొదలై లాస్ట్ డేట్ April 30న ముగుస్తుంది. పోస్ట్ పేరు జూనియర్ అసిస్టెంట్. మొత్తం వేకెన్సీస్ కనుక మనం ఇక్కడ చూస్తే మీరు గమనించండి 180 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. అందులో మనకు తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండలో ఒకటి ఉంది, హైదరాబాద్, సికింద్రాబాద్లో 19 ఉన్నాయి, కరీంనగర్లో ఒకటి, మహబూబ్ నగర్లో ఒకటి, నిజామాబాద్లో ఒకటి, సిద్దిపేట ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి పోస్టుల వేకెన్సీస్ టోటల్ అయితే 180 ఉన్నాయి మనకి. ఇక ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పేసిన, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో కనీసం 55% మార్కులతోటి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉండాలని చెప్పడం జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్స్ను ఆపరేట్ చేసే పరిజ్ఞానం అంటే మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఈ పోస్టును అయితే అప్లై చేసుకోవడానికి. ఇంకా ఏజ్ వచ్చేసి మనకి 21 to 30 years మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఏజ్లో రిలాక్సేషన్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఫుల్ నోటిఫికేషన్. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే April 16కు స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 800 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. లాస్ట్ డేట్ April 30. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మనకు సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ అయితే మనకి డేట్ అయితే ఇచ్చారు, కానీ 2026 జూన్ మొదటి వారం అని చెప్తున్నారు టెంపరీగా. అంటే కొంచెం అటు ఇటు చేంజ్ కావచ్చు. మొత్తానికైతే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుంది వీళ్ళకి. అంటే రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి మనకి ఈ పోస్ట్కు సెలెక్ట్ చేస్తారు. ఈ రెండింటిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీ ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక వెబ్సైట్ అడ్రస్ చూస్తే www.licihousing.com అయితే సందర్శించండి. ఇది మనకి వెబ్సైట్ యొక్క అడ్రస్. ఇది మీరు దీంట్లోకి వెళ్ళి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని కనుక చూస్తే మీకు కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను కూడా వీలైతే కంప్లీట్ నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ చెప్పడం జరిగింది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మల్టిపుల్ ఛాయిస్లోనే ఉంటుంది. ఒక్క ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. మొత్తం 200 మార్కులకైతే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. టైం వచ్చేసి 35 minutes. గుర్తుంచుకోండి ఇక్కడ టైం డ్యూరేషన్. లాజికల్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. ఇక్కడ కూడా టైం వచ్చేసి మనకి 35 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఈ ఏరియా నుంచి మనకి 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 50 మార్కులు. కానీ ఇచ్చిన టైం మనకు 15 minutes. గమనించండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్కులు. ఇచ్చిన టైం 35. ప్రతి విభాగానికి నిర్ణీత సమయం ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ టైం కంప్లీట్ అయితేనే మీరు నెక్స్ట్ విభాగానికి వెళ్తారని కూడా చెప్పింది ఇక్కడ. గమనించండి. ఇంకా మనకు ఇక్కడ ఆన్సర్స్ అయితే తెలిస్తేనే ఆన్సర్ చేయాలి, ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మీకు 1/2 మార్క్ 1/4 మార్క్ అయితే ఇక్కడ కట్ అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు తెలిసినటువంటి ప్రశ్నలకే ఆన్సర్ చేయండి. పరీక్ష కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంటుంది. ఇది గమనించండి. మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా కేవలం ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. అర్హత మార్కులు అభ్యర్థులు ప్రతి సెక్షన్లోనూ కనీస మార్కులు సాధించడంతో పాటు మినిమం మార్క్స్ రావాలి. ఓవరాల్గా కూడా కట్ ఆఫ్ మార్కులు ఏదైతే ఎల్ఐసి ఒక నోటిఫికేషన్లో మనకి ఇస్తుంది నిర్ణీత కట్ ఆఫ్, ఆ కట్ ఆఫ్ అయితే కంపల్సరీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది, సాధించాల్సి ఉంటుంది. సో ఇది మనకి టోటల్గా ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో విడుదలైనటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. మరి ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్, లాస్ట్ డేటు, ఎప్పుడు స్టార్ట్ అయింది, టోటల్ వేకెన్సీస్, సెలక్షన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ, వయోపరిమితి, వెబ్సైట్ అడ్రస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు సూక్ష్మంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ఛానల్ని అయితే మీరు మరి మిగతా వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.